45 రూపీస్ శారీ ఉంది, 125 రూపీస్ శారీ ఉంది. అయినా మీకు ఎలా అంటే ఒక 50% మార్జిన్ పెట్టుకొని తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఎంత బడ్జెట్ మన దగ్గర చూడండి, 1 lakh తీసుకోవడానికి వస్తారు, 2 lakhs తీసుకోవడానికి వస్తారు, 10 lakhs 50 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు 25,000 తీసుకుంటారు, మాల్ ఎలా వస్తుంది నాకు, సరుకు ఎలా వస్తుంది నాకు అని మీకు భయం ఉంటుంది. చాలామంది ఎట్లా అంటే సార్ మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాము కానీ సరుకు పంపరు మీరు అని చాలామంది కంప్లైంట్స్ వచ్చాయి. కానీ అట్లా ఉండదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి 2 ట్రాన్స్పోర్ట్ కాదు 4 ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. VRL ఉంది, నౌదా ట్రాన్స్పోర్ట్ ఉంది. వాటిలో మన పార్సల్ డైలీ వెళ్తూనే ఉన్నాయి, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియా, బయట దేశం కూడా మన ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది ఇక్కడ. ప్లస్ మన దగ్గర వచ్చేసి ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ అయింది మన దగ్గర. అజ్మీరా బ్రాండ్ పెట్టుకొని మీరు సేల్ చేయొచ్చు, మన సపోర్టే ఉంటుంది. ఇంటీరియర్ అయినా ఏదైనా కూడా మన వాళ్ళే చేసిస్తారు దాంట్లో. ప్లస్ వచ్చేసి ఈ వీడియో మీరు మొత్తం చూడండి, స్టార్టింగ్ చూసి మీరు వీడియో ఎగ్జిట్ చేయకండి, మొత్తం వీడియో మొత్తం చూడండి. ఇది మీ బిజినెస్ కోసం, మీరు ఎట్లా స్టార్ట్అప్ చేయాలి, ఏంటిది, మా సపోర్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు ఈ వీడియో మొత్తం చూడొచ్చు మీరు. అందరికీ నమస్కారం, నేను మీ సాయి కుమార్ని. మీకోసం తీసుకొచ్చాను బిజినెస్ కోసం ఎలా స్టార్టప్ చేయాలి. 3 పాయింట్స్. ఒకటి వచ్చేసి మనం ఎంత బడ్జెట్తో స్టార్టప్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎంత మార్జిన్ పెట్టుకోవాలి. 3 పాయింట్స్ మీకు ఓకేనా. మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంతకి స్టార్టప్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి. ప్లస్ మన దగ్గర చూడండి 20 నుంచి 25,000కి లేకపోతే 1 lakh 2 lakhs కూడా మీరు పెట్టుకొని స్టార్టప్ చేయొచ్చు. దీంట్లో మీరు ఒకటే వెరైటీ అనేం లేదు, అన్నీ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. శారీసే కావచ్చు, కుర్తీసే కావచ్చు, మన మెన్స్ వేర్, కిడ్స్ వేర్, అన్ని టైప్స్ ఆఫ్ ఉంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి సెకండ్ వచ్చేసి మన దగ్గర ఎంత మార్జిన్ వచ్చేసి దీంట్లో మనం చూడండి, ఇప్పుడు 45 రూపీస్ శారీ ఉంది, 125 రూపీస్ శారీ ఉంది. అయినా మీకు ఎలా అంటే ఒక 50% మార్జిన్ పెట్టుకొని తీసుకోవాలి. మీరేం చేస్తారంటే ఇంట్లో కూర్చొని ఎట్లా అంటే సూరత్కి వస్తే ఎలా ఉంటుంది భయపడుతూ ఉంటారు మీరు. కానీ అది భయం అవసరం లేదు మీకు. ఒకవేళ మీరు వచ్చినా కూడా మా కంపెనీ నుంచి మేము వెహికల్ పంపిస్తాము, మేమే పికప్ చేసుకుంటాము. ప్లస్ మేమే పికప్ అండ్ డ్రాప్ కూడా మాదే ఉంటుంది ఓకేనా. అది కస్టమర్స్ అయితే మీకు తెలుగు పర్సన్ అయితే తెలుగు వాళ్ళనే ఇస్తారు, తమిళ వాళ్ళనే ఇస్తారు, కన్నడ అయితే కన్నడ వాళ్ళనే ఇస్తారు. వేరే పర్సన్ అయితే సేల్స్ పర్సన్ ఉండరు ఇక్కడ ఓకేనా. ప్లస్ మీ ప్రోడక్ట్ కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ మీకు సైడ్ పెడతారు. వేరే ఎలా ఉంటుందంటే మన దగ్గర తీసుకునేది ఎక్కడంటే మీరు అజ్మీరా బ్రాండ్ సూరత్లో నెంబర్ 1 బ్రాండ్ ఇది అజ్మీరా ఫ్యాషన్, అక్కడ మీరు తీసుకుంటారు ఇది. ప్లస్ వచ్చేసి బ్రాండ్ ఎలా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, వాళ్ళకి సొంతంగా వాళ్ళు కొత్తగా డిజైన్స్ తయారు చేసి వాళ్ళు మీకు చూపిస్తారు. మీకు మార్జిన్స్ మీరు ఒక 50% మార్జిన్ పెట్టుకోవచ్చు. అదే హోల్సేల్ దగ్గర తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20% పెట్టుకొని మీకు ఇస్తారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన ఏరియాలో కూడా ఉంటారు కొంతమంది హోల్సేలర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటారు. ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తారు 20% పెట్టుకొని మార్జిన్ పెట్టారు. కానీ మీరు మళ్ళీ ఏం చేస్తారు 40% అంటే మొత్తం 60% అవుతుంది, 60-80% పెట్టుకొని మార్జిన్ పెడతారు. కానీ అది నడవదు కదా. కానీ మ్యాక్సిమం మీరు పెట్టారనుకోండి, డైరెక్ట్ మీరు ఎవరు తయారు చేస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారనుకోండి మీకు ఇంకా బెస్ట్ అవుతుంది. ఎలా అంటే మీకు మార్జిన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటే 80% అవుతుంది, మన దగ్గర తీసుకున్నారనుకోండి మీరు డైరెక్ట్ మీరే కదా 50% మార్జిన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునే బదులు హోల్సేలర్ దగ్గర చాలామంది ఇలానే తప్పు చేస్తున్నారు. కానీ అది తప్పు చేయకండి, ఎందుకంటే మీకు ప్రాఫిట్ అనేది దీంట్లో ఏముండదు, లాభం ఏముండదు. మీకు తనకి లాభం వస్తుంది కదా హోల్సేల్ వాళ్ళకి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకుంటే ఎలా అంటే మీరు వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని వాళ్ళ దగ్గర దొరుకుతుంది. మీకు మా 50% మార్జిన్ 50% మిగులుతుంది కదా. ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్కైనా మీరు తీసేసారనుకోండి, ఒకవేళ 10% తీసేసినా 40% మీకు ఈజీగా మిగులుతుంది. అది హోల్సేల్ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఛార్జెస్ అన్నీ వేస్తారు, 20% అన్నీ కలిపి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి వేస్తారు మీకు. అట్లనేది మీకు చేయకండి తప్పు. మీరు డైరెక్ట్ ఏం చేయండి, కంపెనీకి రాండి, ఒకసారి విజిట్ కాండి. ఒకవేళ లేకపోతే నేను రాలేను సార్, ఎలా సార్ అంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది, మన ఆన్లైన్ టీం ఉంది కదా, మీకు తెలిసింది ఆల్రెడీ. ఆన్లైన్లో మీకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి ఎనీ టైము, వాళ్ళు మీకు రెస్పాన్స్ తెలుగు వాళ్ళే రెస్పాన్స్ చేస్తారు. హిందీ వాళ్ళకి కాల్ చేసినా కూడా తెలుగు వాళ్ళకే ఇస్తారు వాళ్ళు ఓకేనా. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఎంత బడ్జెట్ మన దగ్గర చూడండి, 1 lakh తీసుకోవడానికి వస్తారు, 2 lakhs తీసుకోవడానికి వస్తారు, 10 lakhs 50 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ మన దగ్గర ఎట్లా అంటే 25,000 నుంచి కూడా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. చాలామంది ఎట్లా అంటే తప్పు ఎట్లా అంటే 5,000 సార్ మాకు 5,000 కావాలి, మాకు 10,000 కావాలి అని మాకు కాల్స్ వస్తాయి. కానీ మేము ఎలా అంటే 5,000కి వస్తే ఇస్తాం మేము, కాదనట్లే. కానీ 5,000 మీ బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, దాంట్లో మీకు ఎన్ని బండిల్స్ వస్తాయి, 3-4 బండిల్స్ వస్తాయి. 3-4 బండిల్స్ మీకు బిజినెస్ స్టార్ట్అప్ కాదు కదా. అది ఎట్లా ఉంటుంది, పర్సనల్ కోసం తీసుకున్నట్టే ఉంటుంది.
కానీ అట్లా తీసుకోకండి. ఎందుకంటే మీరు తీసుకుంటే ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ పెట్టండి, వెరైటీస్ డిజైన్స్ కూడా ఎక్కువ పెట్టండి. ఒక 10-15 డిజైన్లు పెట్టారనుకోండి, మీకు కూడా కస్టమర్ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తే ఇంకో డిజైన్ అడుగుతారు, ఆ డిజైన్ లేకపోతే కస్టమర్ వెళ్ళిపోతారు కదా. కానీ అట్లా చేయకండి. ఎప్పుడైనా మీరు తీసుకుంటే ఒక మంచి బడ్జెట్ పెట్టండి, 25,000 పెట్టండి, మీకు ఈజీగా స్టార్ట్అప్ అవుతుంది. దాంట్లో మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము అది ఇబ్బంది ఏమి ఉండదు. ఎనీ టైం మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు 25,000 తీసుకుంటారు, మాల్ ఎలా వస్తుంది నాకు, సరుకు ఎలా వస్తుంది నాకు అని మీకు భయం ఉంటుంది. చాలామంది ఎట్లా అంటే సార్ మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాము కానీ సరుకు పంపరు మీరు అని చాలామంది కంప్లైంట్స్ వచ్చాయి. కానీ అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 1 lakh తీసుకున్న వాళ్ళకి స్టాక్ వెళ్తుంది, 25,000 తీసుకున్న వాళ్ళకి స్టాక్ వెళ్తుంది, అందరికీ స్టాక్ వెళ్తుంది. మీకు వెళ్ళకుండా అలా ఉండదు కదా. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి 2 ట్రాన్స్పోర్ట్ కానీ 4 ట్రాన్స్పోర్ట్స్ ఉంది. BRL ఉంది, నౌలా ట్రాన్స్పోర్ట్ ఉంది. వాటిలో మన పార్సల్ డైలీ వెళ్తూనే ఉన్నాయి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియా, బయట దేశం కూడా మన ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది ఇక్కడ. ఇలా మీకు ఇబ్బంది ఏం లేదు. మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీకు కేజీకి ఎంత పడుతుంది, వెయిట్ బట్టి ఉంటుంది. 13 రూపీస్ ఆర్ 15 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ప్లస్ ఇంకోటి మన దగ్గర స్టాక్ మిగిలిపోతే ఏం చేస్తారు మీరు, సార్ తీసుకోరు అనుకుంటున్నా. కానీ మన దగ్గర అట్లా ఉండదు, తీసుకుంటాం మనం. స్టాక్ మిగిలిపోతే మన దగ్గర రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఎలా అంటే బండల్ టు బండల్ మీ దగ్గర మిగిలిపోయింది అనుకోండి, మనకి రిటర్న్ చేయొచ్చు. 6 months గ్యారంటీ ఉంటుంది మన దగ్గర. మీరు 6 months తర్వాత రిటర్న్ చేయొచ్చు, 6 months ముందు కూడా మీరు రిటర్న్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు. ప్లస్ మన దగ్గర వచ్చేసి ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ అయింది మన దగ్గర. అజ్మీరా బ్రాండ్ పెట్టుకొని మీరు సేల్ చేయొచ్చు. మన సపోర్టే ఉంటుంది. ఇంటీరియర్ అయినా ఏదైనా కూడా మన వాళ్ళే చేసి ఇస్తారు. దాంట్లో 3 మోడల్స్ ఉన్నాయి, A, B, C ఉంది మన మోడల్. ఇంకోటి వచ్చి D కూడా స్టార్ట్ అయింది. ఇంకో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు మీకు. మీకు బిజినెస్ గురించి చెప్పాను, ఫ్రాంచైజీ గురించి కూడా చెప్పాను మీకు. ఇప్పుడు మీరు ఇంకా మా దగ్గర భయపడుతున్నారంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ నా నెంబరే ఉంటుంది. ఎనీ టైం మీరు కాల్ చేయండి. ట్రస్ట్ ఇష్యూ అయినా కూడా, ఏదైనా ప్రాబ్లం, ప్రొడక్ట్ ఇష్యూ అయినా కూడా నాకు కాల్ చేయండి, నేను సమాధానం ఇస్తాను మీకు. దానిలో మీకు ఇబ్బంది ఏమి ఉండదు. పార్సల్ వచ్చేదాకా కూడా నాదే, ప్రొడక్ట్ మీకు అందేదాకా కూడా మాదే ఉంటుంది. ప్లస్ మేమే మొత్తం చూసుకున్నాం. పార్సల్ వచ్చే అందేదాకా కూడా మన ట్రాన్స్పోర్ట్ టీమ్ కూడా ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీకు. ఓకేనా. ప్లస్ వచ్చేసి ఈ వీడియో మీరు మొత్తం చూడండి. స్టార్టింగ్ చూసి మీరు వీడియో ఎగ్జిట్ చేయకండి. మొత్తం వీడియో మొత్తం చూడండి. ఇది మీ బిజినెస్ కోసం, మీరు ఎట్లా స్టార్ట్అప్ చేయాలి, ఏంటిది, మా సపోర్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు ఈ వీడియో మొత్తం చూడొచ్చు. మీరు మీకోసం ఇప్పుడు నేను బిజినెస్ వీడియో చేశాను కానీ నెక్స్ట్ టైం నుంచి మీకు ప్రోడక్ట్ గురించి వస్తుంది. మాది ఏం ప్రోడక్ట్ స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతాయి, మీకు రీల్స్ కూడా వస్తున్నాయి. మొత్తం మీరు చూడండి. స్టార్టింగ్ ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటిదో మీకు అన్నీ చెప్తాను వీడియోలలో, నెక్స్ట్ వీడియోలో. ఓకే.